స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. నేను వెళ్తుంటే ఎవరో ఒక స్వామి చాలా మంది ఇట్టగా తీస్తున్నారు స్వామి. బాగా నాకు వెనక నుంచి తీసేవాళ్ళు లేరు కాబట్టి ఏళ్ళు మంచి పని చేస్తున్నారు స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి ఇది తాటిపత్రి టెంపుల్ స్వామి. ఇది బాగా నాకు ఇష్టమైన టెంపుల్ అన్నమాట. ఎందుకంటే ఇది దేవతలు కట్టించారంట స్వామి. దేవతలు కడతా ఉండగా ఎవరో చూశారంట తెల్లారుజామున. ఇంకా అది ఆఫ్ చేసి వెళ్ళిపోయారంట స్వామి. అప్పటి నుంచి మొండిగోళ్ళలాగానే ఉన్నాయి కొన్ని బయట ప్రారే మట్టికి. మీరే చూడండి స్వామి, సరికి శాంతం చక్కగా చూస్తే అర్థం అవుద్ది. ఈ స్తంభాలన్నీ కూడా మోతొస్తాయి స్వామి. ఈ సౌండ్ సరిగమ పందిస్తా సౌండ్లు వస్తాయి. ఈ అన్ని స్తంభాలు రావు, కొన్ని స్తంభాలు మీకు మోత వినపడుతుంది కదా, అవి ఆ సౌండ్ నేను తీసేసినట్టున్నా ఆ సౌండ్ బట్టి బాగా వస్తాయి స్వామి. ఈ స్వామి మొండిగాళ్ళు అనేది నేను శాంతం కంప్లీట్ కాకుండానే వెళ్ళిపోయారనమాట స్వాములు. ఆ దేవతలు, ఆ దేవతలు కట్టిన గుడి అంటారు దీన్ని. ఈ స్వాములు నాకు అయ్యప్ప గుడిలో కనపడ్డారు. అయ్యప్ప గుడిలో నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారనమాట. నాతో పాటు తోడుగా వచ్చారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ స్వామి పేరు సాయి కుమార్, సినిమా యాక్టర్ సాయి కుమార్, అదే వాయిస్ ఇస్తారు కదా, ఆ సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్ స్వామి కూడా వచ్చారు ఇక్కడికి. ఆయనతో పాటు ఫోటో దిగాము, కానీ నా కెమెరాతో తీయటం కుదరలేదు. అదే నేను మర్చిపోయా, అసలు నాకు గుర్తులేదు. అంత గుర్తే ఉంటుంది స్వామి. టెంపుల్ వీడియోలు తీయటమే నాకు సరిపోతుంది. ఇక సాయి కుమార్ వాళ్ళ కెమెరాలు తీసినవి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఈ వీడియో చూస్తే ఈ నెంబర్కి పంపించమని కోరుకుంటున్నా స్వామి. ఈ నది అసలు ఇదివరకు నేను వచ్చినప్పుడు బాగా పారుతూ ఉంది. ఇప్పుడు అసలు ఎండిపోయింది స్వామి. అదిగో స్వామి గుళ్ళు అట్టే సగంలో ఆగిపోయినాయి. శాంతం కంప్లీట్ అయితే ఇంకెంత బాగుండేది అసలు. కానీ స్వామి ఒక విచిత్రం ఏంటంటే, అప్పుడు నవాబులు గుళ్ళు కూరలు కొట్టడం, బొమ్మల పాటు చేయటం చేశారు కదా. ఈ విగ్రహాలన్నీ జాగ్రత్తగా పరిశీలించండి. అన్ని విగ్రహాలు కూడా ముక్కులు, మూతులు, మోకాలు అన్నీ కొట్టేశారు స్వామి. అసలు ఏం చేస్తారు స్వామి, మన చరిత్ర మొత్తం నిలవకుండా అట్లా చేశారు. కానీ నిలవకుండా ఎక్కడ పోతలేదు స్వామి. ఇదిగో స్వామి రవిశంకర్ స్వామి. ఇక అందరితో పాటు ఫోటోలు దిగాము, కానీ వాళ్ళ ఫోటోల్లో ఉన్నాయన్నమాట, నా ఫోటోల్లో లేవు. ఇక్కడ వాళ్ళు చూస్తే మట్టుకి నాకు ఫోటో పంపమని కోరుతున్నా స్వామి. చాలా బాగుంటుంది స్వామి ఈ గుడి. ఇదేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా, ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది స్వామి. ఇక్కడ శిల్పాలు కూడా అద్భుతం. అసలు ఎంత బాగుంటాయంటే ఇక్కడ కూడా అంతే స్వామి. అన్ని చోట్ల విగ్రహాలన్నీ పాడు చేయించారు స్వాములు. ఈ స్వాములు నాతో పాటు అయ్యప్ప గుడి నుంచి వచ్చిన స్వాములు అన్నమాట. ఇక రవిశంకర్ స్వామిని చూడటానికి వచ్చారు వీళ్ళు కూడా.
నేను ఆ శివాలయం చూసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే ఆ స్వామి కూడా ఇక్కడికి వచ్చాడు అనమాట. ఆ స్వామి కూడా ఇక్కడ చూస్తున్నాడు. కాకపోతే నా సైకిల్ ఏమో అయ్యప్ప స్వామి టెంపుల్లో పెట్టాను. ఈ స్వామి కనపడలేదు. ఈ స్వామికి ఎవరో చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరులే. లేకపోతే కొద్దిగా ఇదిగా ఫోటోలు ఇది మంచిగా ఉండేదేమో. ఈ స్వామికి తెలవదు నేను సైకిల్ యాత్ర చేస్తున్నానని. అసలు గుడి మరి చూడండి స్వామి, అసలు గుడి ఎంత బాగుందో. ఆ గుడి కానీ, శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, శిల్పాలంటే శిల్పాలు స్వామి. కానీ ఆ మూతులు ముక్కులు ఊడగొట్టకుండా ఉంటే అసలు మన చరిత్ర ఇంకెంత బాగుండేదో. ఈ గుడి చరిత్ర అట్లాంటి గుడి అన్నమాట ఇది. ఇదే కాదు సార్, ఇంకా ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి. అవి ఇట్టగే పాడు చేసినవి చాలా ఉన్నాయన్నమాట. తలవ పక్క తిరుగుతున్నాం స్వామి గుడి చుట్టూ. ఆ సాగర్ దగ్గర జనాలు ఉన్నారని చెప్పి నేను పక్కకెళ్ళి చూసుకుంటున్నా. నేను వెళ్ళి ఆ స్వామి వస్తున్నాడు, స్వామి. కానీ గుడికి మట్టికి ఎప్పుడు జనాలు ఉంటానే ఉంటారు స్వామి. బాగా వస్తారు జనాలు, టూరిస్టులు బాగా వస్తారు స్వామి. అంత బాగుంటుంది ఈ టెంపుల్. చాలా పెద్ద గుడి. ఎంత పెద్ద గుడి అంటే మండపాలు కానీ, గుళ్ళు కానీ, అసలు ఆ పూర్వకాలం ఆ చక్ర ఇది ఆ దేవతలే చెప్పారు, మనుషులే చెప్పారు, ఏం మనకు తెలవదు. కానీ అసలు అంత అద్భుతంగా ఉంది స్వామి. అలా చెప్పడానికి వీల్లేదు, అంత బాగుంది. చూడండి స్వామి, వచ్చి చూస్తే మీకు అర్థమవుద్ది. అసలు ఇది కళ ఎంత ఇదే ఉంటుందా? అసలు మన మానవులు అయినా చెక్కింది అని అసలు మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఎట్లాంటి ఇప్పుడు శిల్పాలు అసలు ఇప్పుడు ఈ డిజైన్లన్నీ కూడా స్తంభాల మీద ఉన్న డిజైన్లన్నీ ఇప్పుడు చీరల మీదకి వచ్చినాయి సార్, అంచులుగా. వీటిని చూస్తే మన అంచులు తయారు చేశారు సార్, చీరల అంచులు. ఇప్పుడు అప్పుడు శిల్పులు చేసిన శిల్పాలే ఇప్పుడు మనకి ఇంజనీర్లకి ఈ ఆధారమని. అయిగో సార్ మోకాలు చూడండి సార్ ఎట్టగొట్టేశారు. ఏ విగ్రహం కూడా ఒక్కటి కూడా మంచిగా ఉంది అన్న పాపం లేదు స్వామి, అట్లా చేశారు. ఇగో ఈ స్వామిని చూస్తే మా మనవరాలు గుర్తొస్తుంది స్వామి. అల్లరి బాగానే చేస్తుంది ఆ స్వామి. ఏ విగ్రహం చూసినా అందరం స్వామి. స్వామి ఇది వీళ్ళ అదే ఏమంటారు, ఇది ఆ పారాయణం చేస్తున్నారు స్వామి. ఆ పారాయణం వినండి స్వామి, ఎంత బాగుందో వినండి స్వామి. పద్మనాభ